జేఎస్కే 75 టీవీ న్యూస్కి స్వాగతం. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రైతులకు సూచించారు. భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండల కేంద్రంతో పాటు రవినగర్, జంగుపల్లి, గొల్లపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరిధాన్యాన్ని తీసుకురావాలన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, వివిధ శాఖల అధికారులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు ఉన్నారు. కేంద్రాలు ఈరోజు గన్పూర్ పిఎస్ఎస్, అదేవిధంగా చెల్పూర్ పిఎస్ఎస్, ఐకేపీ 3 సెంటర్లను మనం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సోదరులకి, అదేవిధంగా ఈరోజు ఐకేపీ నడిపేటువంటి డిఆర్డిఓ గారికి, అదేవిధంగా డిసిఓ డిఎం గారు కూడా ఉన్నారు. నేను ఈరోజు రైతు సోదరుల విజ్ఞప్తి చేస్తున్నాం. తారు లేకుండా, మట్టి లేకుండా తేమ శాతం 17 వచ్చే విధంగా రైతు సోదరులు దీన్ని మరి శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా కాంటా పెట్టేటువంటి వడ్ల కొనుగోలు కేంద్రాలు, అది పిఎస్ఎస్ అనుకోండి, ఐకేపీ కానీ ఇతర సంస్థలకు కూడా కోరుతున్నాం. వాళ్ళు ఏదైతే ట్యాబ్లో ఎంట్రీ చేసి ట్రక్ షీట్ రిసీట్ ఇచ్చేస్తే రైతుది పని అయిపోతుంది. మీరు ట్రాన్స్పోర్ట్ కానీ రైస్ మిల్లు కానీ పంపించుకునే బాధ్యత వడ్ల కొనుగోలు కేంద్రాలదే, ఈ సంస్థలదే బాధ్యత. అదేవిధంగా మీరు పంపించిన తర్వాత రైస్ మిల్లు తప్పు చేసినా, ట్రాన్స్పోర్టర్ లారీ రాకుండా మరి జిల్లా యంత్రాంగం, డిఎం, సివిల్ సప్లై గారికి కానీ కలెక్టర్ కానీ మా దృష్టికి తీసుకొస్తే కఠినమైన చర్యలు ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం మీద, రైస్ మిల్లర్ మీద ఉంటుంది. రైస్ మిల్లర్స్ కూడా వెంటనే సీజ్ చేయడం, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ రద్దు చేసి బ్లాక్ లిస్టులో పెట్టడం కూడా జరుగుతుంది. రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి, జిల్లా అధికారులది. కనుక ఈరోజు నేను ఒకటే కోరుతున్నాం. ఈరోజు దొడ్డు వడ్లకు 2300 మద్దతు ధర ఇస్తాం. సన్నవడ్డు పండించేటువంటి వాళ్లకు 2320తో పాటు అదనంగా బోనస్ 500 రూపాయలు కూడా రైతు ఖాతాల్లో వేయడం జరుగుతుంది. మీ ట్యాబ్లో ఎంట్రీ చేసి ట్రక్ షీట్ తీసుకున్న 10 రోజుల్లో మీ ఖాతాలో